శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో ఒక చమత్కారమైన ఆశీర్వచనం గురించి తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. ఆ ధనికుడు సంపాదనతో పాటు సంస్కారం ఉన్నవాడు. ఆ బ్రాహ్మణుడికి కడుపు నిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి చక్కని పట్టు వస్త్రాలను ఇచ్చి ఘనంగా సత్కరించాడు. దానితో బ్రాహ్మణుడు తనకు జరిగిన సత్కారానికి మిగిలి సంతోషించి ఆ ధనవంతుడిని ఆశీర్వదించాలని అనిపించింది. ఒక ఆశీర్వచన శ్లోకం ఇలా చెప్పారు: విహంగో వాహనం యేషాం త్రికంచతర పానయ పాసాల సహితా దేవా సదా తిష్టంతు తే గృహే. దాని అర్థం ఎలా ఉందో చూద్దాం. పక్షులు వాహనాలుగా కలవారును, త్రికములను ధరించిన వారును, పాసాలతో నిండిన వారును అగు దేవతలు మీ ఇంట ఎప్పుడూ ఉందురుగాక అని అనమాట. ఇదేమో ఆశీర్వచనం అనుకుంటే పొరపాటే. దీనిలో ఎంత అర్థం ఉందో తెలుసుకుందాం. వి అంటే పక్షి, హం అంటే హంస, గో అంటే ఎద్దు. పక్షి వాహనంగా కలవాడు విష్ణువు, హంసవాహనుడు బ్రహ్మ, ఎద్దు వాహనంగా కలవాడు శివుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురునమాట. త్రికంచ అనగా త్రికమును ధరించినవారు. త్రి అంటే త్రిశూలం, కమ్ అంటే శంఖం, చ అంటే చక్రములను ధరించినవారు. త్రిమూర్తులు: త్రిశూలధారి శివుడు, శంఖధారి బ్రహ్మ, సుదర్శనధారి విష్ణువు. ఈ ముగ్గురు పాసాలతో కూడిన దేవతలు. పా అంటే పార్వతి, సా అంటే సరస్వతి, లా అంటే లక్ష్మీదేవి. పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవితో కూడిన దేవుళ్ళు మీ ఇంట ఎల్లప్పుడూ ఉందురుగాక అని అర్థం. సరస్వతి, లక్ష్మి, పార్వతులు అనడంలో విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు మీ ఇంట ఉండాలి అని అర్థం. శంఖచక్ర త్రిశూలములు ధరించిన వారు అనటం వలన శత్రుబాధలు, రాక్షస బాధలు మీకు ఉండవు అని భావం. త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట ఉందురుగాక అనటంతో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక అని అంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చాడన్నమాట ఆ బ్రాహ్మణుడు. చూసారా ఇందులో ఎంత అర్థం ఉందో? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః.